బోడుప్పల్ చెంగిచెర్లలో ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ ఉందండి. 123 స్క్వేర్ యార్డ్స్, 24/46 సైజ్లో ఉంది. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. కింద 2 BHK, పైన 2 BHK. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పార్కింగ్ మొత్తం గ్రానైట్తో ఇచ్చారండి. పార్కింగ్లో చూడండి వుడెన్ ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్, టేక్ వుడ్ మెయిన్ డోర్. చూడండి మొత్తం వాల్ టైల్స్, చాలా క్వాలిటీ టైల్స్, మంచి డిజైన్తో ఉన్నాయి. ఓకే, లోపలికి వెళ్దాం. ఈస్ట్ ఫేసింగ్ అది. ఇక్కడ హాల్, ఫ్లోరింగ్ మొత్తం ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఓకే, ఇది టీవీ పెట్టుకోవడానికి ఏరియా. ఇక్కడ ఫాల్ సీలింగ్. ఇక్కడ విండోస్ చూడండి, వెంటిలేషన్ కోసం విండోస్. నార్త్ సైడ్కి ఒక చిన్న డోర్, అక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్, అక్కడ సెల్ఫ్, అక్కడ చిన్న వాష్ బేసిన్ వస్తుంది. ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్, 4 ఫీట్ హైట్ వర్క్ టైల్స్, విండోస్, ఎగ్జాస్ట్ హోల్. ఇది దేవుడు గది. కింద 2 BHK కదా. ఇలా వెళ్తే ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్లో టైల్స్ ఇస్తారు, ఇండియన్ టైప్ ఇచ్చారు, యాంటిస్కిట్ టైల్స్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. వర్క్ నడుస్తుందండి. ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, ఫాల్ సీలింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి 6 ఫీట్ హైట్ వర్క్ టైల్స్, గీజర్ పోర్ట్, షవర్ పోర్ట్, ట్యాప్స్ కనెక్షన్ ఇలా ఉంటుంది. ఇలా వస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, అందుకే లాక్ చేశారు. ఓకే, సో మనం పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో. స్టెప్స్ చూడండి, స్టెప్స్ మొత్తం గ్రానైట్ స్టెప్స్. స్టెప్స్ కింద కూడా ఇక్కడ యూటిలిటీకి స్పేస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చూడండి సిట్అవుట్ దగ్గర వుడెన్ ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి. టేక్ వుడ్తో మెయిన్ డోర్, చాలా పెద్దగా ఉంటుంది మెయిన్ డోర్, మంచి డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇక్కడ ఇది చిన్న మన పార్టీషన్ చేసుకునే డ్రాయింగ్ ఏరియా అలా పోతుంది. చూడండి ఫాల్ సీలింగ్ ఎలా ఉందో. అక్కడ టీవీ ఏరియా. ఇది నార్త్ సైడ్కి చిన్న డోరు. ఇక్కడ UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయండి, స్లైడింగ్ డోర్స్ వస్తాయి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, అక్కడ విండో వెంటిలేషన్ కోసం. ఇక్కడ చిన్నగా వాష్ బేసిన్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్, ట్యాప్స్, వాల్ టైల్స్ ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండోస్, అక్కడ ఎగ్జాస్ట్ హోల్. ఇక్కడ ఇది దేవుడు గది. చూడండి ఇలా ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి, చాలా బాగుంది. గ్రానైట్ క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, మొత్తం ఈ హైట్ వర్క్ ఇచ్చారు, టైల్స్, గీజర్ పోర్ట్ ఉంది, షవర్, ట్యాప్స్ కనెక్షన్, యాంటీస్కిట్ టైల్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. లోపలికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేసెస్ ఇచ్చారండి, డిజైన్ బాగా చేశారు. ఇక్కడ విండో వస్తుంది వెంటిలేషన్ కోసం. ఇది ఫాల్ సీలింగ్. ఇలా వెళ్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. ఇవన్నీ సెల్ఫ్స్ స్టోరేజ్కి. చిన్నగా మనం కబోర్డ్ డోర్స్ లాగా పెట్టించుకుంటే సరిపోతుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ ఫ్రేమ్స్ అన్నీ టేక్వుడ్ ఫ్రేమ్స్ అన్నీ, డోర్స్ ఫ్లష్ షేడర్ డోర్స్ వస్తాయి మంచి డిజైన్తో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్, అక్కడ సెల్ఫ్స్ వస్తాయి. ఇలా బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల సాయి రెసిడెన్సీ కాలనీలో ఈస్ట్ ఫేసింగ్ అండి. చాలా అంటే చాలా బాగుంది హౌస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 30 ఫీట్ రోడ్ ఫేసింగ్కి, 123 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ప్రైస్ చెప్పడం 1,20,00,000 చెప్తున్నారండి, అది నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ G+1 తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఎవరైనా ప్రాపర్టీస్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. Thank you very much for watching. Please like, share and subscribe my channel. Okay, bye bye, take care.